సో గైస్ బుల్లెట్ కాఫీ చేయడానికి ఒరిజినల్ గీ కోసం నేను సూపర్ మార్కెట్ కి వెళ్ళాను. సరే రెగ్యులర్ గా వాడే బ్రాండే కదా అని తీసుకున్నాను. కొన్ని గీ బాటిల్ చూస్తే లిటరల్ గా గీ బాటిల్ లో కొబ్బరి నూనె కలిపినట్టే ఉంటది. సరే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి తీసుకొచ్చాను. ఒకటి టేస్ట్ చేస్తే అది గీనో లేకపోతే డాల్డానో నాకేం అర్థం కాలేదు. మా కొలిగులో ఒకరు తన గ్యాస్ట్రిక్ సిచ్యువేషన్ ఫిక్స్ చేయడానికి ఈ రెండు బ్రాండ్స్ ని 6 మంత్స్ నుంచి దాదాపుగా వాడుతున్నానని చెప్పారు. ఓకే లెట్స్ సీ అని ఆర్డర్ పెట్టాను. ప్యాకింగ్ చాలా నీట్ గా అనిపించింది. నాకు ఎప్పుడు కూడా అమ్మ ప్రాసెస్ చేసిన గీనే అలవాటు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. డీసెంట్ బ్రాండింగ్ స్టిక్కర్, గీ ఫుల్ ఆఫ్ ఎల్లో కలర్ లాగా అనిపించింది. ఎక్కడ లిక్విడ్ టైప్ లో లేదు. ఎక్స్పైరీ డేట్ అప్రాక్స్ 1 year దాకా ఉంటుంది. ఈ గీని ఫ్రెష్ మిల్క్ తోటి ప్రాసెస్ చేస్తారు కాబట్టి విటమిన్ ఏ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ని మంచిగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డైరెక్ట్ గా టేస్ట్ చేస్తే చాలా స్మూత్ గా వే బెటర్ దెన్ ద లోకల్ గీ టేస్ట్ అయితే వచ్చింది. సో గీ అరేంజ్మెంట్ అయిపోయింది కాబట్టి కాఫీ డికాషన్ రెడీ చేసుకోవాలి. ఒక స్పూన్ గీ తీసుకొని మన డికాషన్ లో మిక్స్ చేసి నీట్ గా బ్లెండ్ చేస్తే మన హెల్దీ మార్నింగ్ బుల్లెట్ కాఫీ రెడీ. బరోసి ఆథరైజ్డ్ పర్చేజ్ లింక్స్ కోసం ఫాలో ది ఛానల్ అండ్ కామెంట్.